నిజంగా భారతదేశం వెనక్కి తగ్గిందా ఈ వార్లో? అసలుకి మన బలం ఎక్కడ, వాళ్ళ బలం ఎక్కడ, మన పాపులేషన్ ఎక్కడ, మన పాపులేషన్ ఎక్కడ, మనం ఒక తుమ్మితే ఎగిరిపోయేటటువంటి దేశం అది. ఆ పొగరుతోని వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నటువంటి పొగరుతోని ఉండడం వల్ల కొంచెం నెగిటివిటీ అయితే వచ్చిందన్నమాట బీజేపీ గవర్నమెంట్ మీద. ఆ నెగిటివిటీని తొలగించడానికి దీని మొత్తం వెనకాల ఉన్నది యుఎస్. సో ట్రంప్ ఆ F-16 మిజైల్స్ వేసినప్పుడు మనం రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అది కింద పడకముందే గాలిలోనే లేపేసామన్నమాట మనం. సో ఏమైపోయిందంటే F-16 మిజైల్కి చెడ్డ పేరు వచ్చింది. F-16 ఇప్పుడు ఎవరు కొనడానికి ముందుకు రారు. సో F-16 బిజినెస్ తగ్గిపోతుంది. సో ఈ తరుణంలో ఎలా ఇప్పుడు దీనికి ఎలా ఏం చేస్తే బాగుండని చెప్పేసి నేను $2.5 బిలియన్ నీకు శాంక్షన్ చేపిస్తాను, అందులో $1 బిలియన్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తాను. కానీ ఆ $1 బిలియన్ ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నా దగ్గర అడ్వాన్స్ వెపన్స్ నువ్వు కొనుక్కో, నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, నా డబ్బులే, నేను నీకు అప్పించిందే, మళ్ళీ నా దగ్గర నువ్వు కొనుక్కో, సో దట్ నాకు బిజినెస్ వస్తుంది అని చెప్పడం వల్ల పాకిస్తాన్ ఓకే అనడము. అంటే జిత్తుల మరి నక్కనే అనుకుంటాడు నాకు తెలిసి ట్రంప్ కూడా. ట్రంప్ జిత్తుల మరి నక్కవాడు. ఓకే, అంటే మనం ఇప్పుడు వెనక్కి తగ్గడానికి ముఖ్య కారణం అనుభవం. అంటే సార్ ఇప్పుడు మన చేతిలో రాయి ఉండడం వేరు, పిచ్చోడి చేతిలో రాయి ఉండడం వేరు. మన చేతిలో రాయి ఉంటే మనం ఆలోచిస్తాం, అది వీడి చేతిలో వేస్తే రేపు పొద్దున వాడు మనల్ని కొట్టడానికి వస్తాడు. ఎందుకు? మనకి విజన్ ఉంది, మనకి ఫ్యూచరిస్టిక్ విజన్ ఉంది, మనకు మన పిల్లల పట్ల ప్రేమ ఉంది, మనం సస్టైనబిలిటీ గురించి ఆలోచిస్తాము. వాడు పిచ్చోడు, వాడు ఫండమెంటలిస్ట్, వాడు ఇస్లామిస్ట్, ఒక టెర్రరిస్ట్, వాడికి ఈ రోజు నేను పగ తీర్చుకున్నానా లేదా అని ఆలోచిస్తాడు. కానీ రేపు పొద్దున జనరేషన్కి ఏం జరగబోతుంది, రేపు పొద్దున పిల్లలకి ఏం జరగబోతుందని ఆలోచించారు వాళ్ళు. మానవీయ కోణంలో ఆలోచించి వాళ్ళకి ఎర్త్క్వేక్ వస్తే $40 మిలియన్ ఇవ్వడమే కాకుండా మన హ్యూమన్ రిసోర్స్ని పంపించాము, వాళ్ళకి ఫుడ్ను పంపించాము. మనము ఇంత కూడా తిన్న విశ్వాసం లేదు టర్కీ కంట్రీకి. వాళ్ళ చేతిలో నిజంగానే న్యూక్లియర్ బాంబు ఉంది. మన దగ్గర ఒక పాలసీ ఉంది, NFU అంటాం మనం, నో ఫస్ట్ యూస్. అంటే నో ఫస్ట్ యూస్ అంటే మనం ఖచ్చితంగా ఫస్ట్ టైం యూజ్ చేయం. మన మీద ఎవరన్నా వాడితే మనం వాడతాం వాళ్ళ మీద, కానీ ఆ పాలసీ వాళ్ళకి లేదు. వాళ్ళకి నో ఫస్ట్ యూస్ని సంతకం చేయలేదు. సో వాడడానికి ఎక్కువ అవకాశం ఉంది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో భారత్ పాక్కి వార్ జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. బట్ రీసెంట్గా అంటే మార్నింగే మనం ఒకటి వినడం జరిగింది, పాకిస్తాన్లో వాళ్ళు మొత్తం సంబరాలు జరుపుకుంటున్నారు. అంటే భారతదేశాన్ని మేము ఓడిపోయిందని చెప్పేసి వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ మోడీ అంటే నరేంద్ర మోడీ ఎందుకు వెనక్కి తగ్గిండా లేకుంటే తగ్గలేదా, అసలు ఏం జరుగుతుంది అనేది చాలామందికి అంటే అయోమయంలో ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది అంటే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానళ్ళలో కానీ అది అంటే అన్ని స్టోరీలు చూపించే వరకు చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే నిజంగా యుద్ధం ఆగిపోయిందా, అంటే భారతదేశం నిజంగా యుద్ధంలో వెనక్కి తగ్గిందా, అంటే పాకిస్తానే గెలిచిందా అనేది చాలామంది ఈ అయోమయంలో ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్లో సంబరాలు జరుపుకుంటున్నారు. అంటే ఇది నిజమా కాదని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనతో పాటు కరెంట్ అఫైర్స్ స్పెషలిస్ట్, అదేవిధంగా విష్ణు IAS అకాడమీ డైరెక్టర్ అండ్ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు. విష్ణు గారు, సో నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సో అసలు ఏం జరుగుతుంది, అసలు నిజంగా భారతదేశం వెనక్కి తగ్గిందా ఈ వార్లో? ఇప్పుడు 8 o'clock మోడీ గారి ప్రెస్ మీట్ ఉంది, అసలు ఏం మాట్లాడబోతున్నారు? మంచి ప్రశ్న అండి. అంటే ఏమైందనంటే మొన్న May 9th జరిగినటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ గారు బ్రోకరేజ్ చేశారో, ఎవరైతే మధ్యవర్తిత్వం చేశారో, ఆ మధ్యవర్తిత్వం తర్వాత May 7th సాయంత్రం 5 గంటల నుండి సీజ్ ఫైర్ అనేది జరిగిందనమాట. సీజ్ ఫైర్ అంటే ఏంటంటే మేము బాంబులు వేయము, మేము బాంబులు విసరము అనేటటువంటి అగ్రిమెంట్. అంటే మేము యుద్ధం చేయము. సో ఒక్కసారికి హైలో ఉన్నటువంటి భారత ప్రజలు ఈ అగ్రిమెంట్ ఎందుకు, నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ అగ్రిమెంట్ చేయాల్సిన అవసరం ఏముండే, అసలుకి ఈ యుద్ధం చేసేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఈ టెర్రరిస్టుల వాళ్ళందరినీ, ఎవరైతే మామూలు ప్రజలని, అమాయకమైనటువంటి ప్రజల్ని 26 మందిని మన పహల్గామ్లో చంపేసినప్పుడు మనం ఎందుకు నోరు మూసుకొని ఉండాలి అని చెప్పేసి చాలా ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉండే మన భారత ప్రజలు. సో ఒకటేసరికి ఈ యొక్క సీజ్ ఫైర్ మీద సంతకం పెట్టేసరికి కన్ఫ్యూజ్
కన్ఫ్యూజన్ స్టేట్లో భారత ప్రజలందరూ వచ్చేసి లేదండి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కొంచెం ఒక రకమైనటువంటి అజిటేషన్ కూడా చేశారు. దాన్ని పాకిస్తాన్ మీడియా ఏం చేసిందనంటే తప్పుగా ప్రచురించింది. మీకు తెలుసు పాకిస్తాన్ కుర్కుడు రోగ్ నేషన్, అదొక రోగ్ నేషన్. అది ఆ కుర్కుడు మైండ్ సెట్తో ఉంటారు, కన్నింగ్ మైండ్ సెట్తో ఉంటారు. దాన్ని ఏం చేశారనంటే ఇండియా భయపడిపోయి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేయండి అని చెప్పేసి యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరం చేయడం వల్ల మేము సంతకం పెట్టాము సీజ్ ఫైర్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు గెలిచినట్టు నాటకాలు ఆడారు అన్నమాట. అసలుకి మన బలం ఎక్కడ, వాళ్ళ బలం ఎక్కడ, మన పాపులేషన్ ఎక్కడ, మన పాపులేషన్ ఎక్కడ. మనం ఒక తుమ్మితే ఎగిరిపోయేటటువంటి దేశం అది. మనకి 16 లక్షల ఆర్మీ ఉంది, 6 లక్షల ఆర్మీ ఉంది. మనకు 4000 మిజైళ్ళు ఉన్నాయి, వాళ్ళకి 600 మిజైళ్ళు ఉన్నాయి. మనకు 300 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, వాళ్ళకి 62 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. మనకి ఒక 14 యుద్ధ నౌకలు ఉన్నాయి, వాళ్ళకి 3 యుద్ధ నౌకలు ఉన్నాయి. వాళ్ళకి మనకి ఎందులో మనకు సరి సమానం. సో ఆ పొగరుతోని వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నటువంటి పొగరుతోని ఉండడం వల్ల కొంచెం నెగిటివిటీ అయితే వచ్చిందన్నమాట బీజేపీ గవర్నమెంట్ మీద. ఆ నెగిటివిటీని తొలగించడానికి ఈరోజు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఈరోజు 8 o'clock ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెడుతున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎంత విశిష్టతనంటే అప్పుడు డిమానిటైజేషన్ అయినప్పుడు, జిఎస్టీ వచ్చినప్పుడు, ఆర్టికల్ 370 అబార్గేట్ అయినప్పుడు ఆ సారే అంటే నరేంద్ర మోడీ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాంటి ప్రెస్ మీడియా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా విశిష్టమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్. ఓకే, అంటే ఏం మాట్లాడుతుండొచ్చు సార్? అంటే ఇప్పుడు అనలిస్ట్ ఏమంటారు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనిస్ట్ ఏమని అంటారని అంటే ఇండియా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ నరేంద్ర మోడీ ద్వారా పాకిస్తాన్కి ఇవ్వబోతుంది. మొదటి వార్నింగ్ ఏంటనంటే మేము యుద్ధం కంటిన్యూ చేస్తాము. పహల్గామ్ అటాక్లో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, ఎవరైతే హఫీజ్ సయ్యద్, మౌలానా అజార్, ఇలా లష్కర్ ఏ తోయబా, జైషే మొహమ్మద్, దావుద్ ఇబ్రహీం, హకానీ నెట్వర్క్, ఎవరైతే మెయిన్ టెర్రరిస్ట్ హెడ్స్ ఉన్నారో మాకు అప్పచెప్తారా లేదా ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేస్తాను. 1, 2 పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో దాని గురించి మాకు వివరణ ఇవ్వండి, దాని గురించి మాకు కంక్లూజన్ ఇవ్వండి. ఎందుకంటే అది మా భారతదేశంలో భూభాగంలో అంతర్భాగం, అది మా అంతర్భాగంది మీరు తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే, తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు భారతదేశం మారింది కాబట్టి మా యొక్క అంతర్భాగం మాకు కావాల్సిందని 2 డిమాండ్లు ముందు పెట్టబోతుంది అన్నమాట. సో ఖచ్చితంగా నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ నరేంద్ర మోడీ గారు ఈరోజు పాకిస్తాన్కి ఇవ్వబోతున్నాడు. ఓకే, అంటే పొద్దు నుంచి మనం చూసుకుంటున్నాం సోషల్ మీడియాలలో, అంటే ఇండియా ఓడిపోయిందని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నప్పుడు, సో అంటే ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న హిందువులకి అందరికీ చూసే వాళ్ళకి ఏముందంటే ఏదో మన ఇండియా ఓడిపోయిందా అంటే, అసలు నిజం చెప్పాలంటే క్రికెట్ మ్యాచ్ ఉంటేనే మన ఇండియా గెలవాలనుకుంటాం పాకిస్తాన్ తోటి. అట్లాంటిది ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, 2 దేశాల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు సో అందరు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఏంది మోడీ ఏదో చేస్తాడు అనుకుంటే వెనక్కి తగ్గిండా అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా మంది. సో దీని మొత్తం వెనకాల ఉన్నది యుఎస్, సో ట్రంప్. అసలు ట్రంప్ అసలు ఆయన అసలు ఏముంది ఆయన అంటే ఈ మొత్తం దాంట్లో ఆయన క్యారెక్టర్ రోల్ ఏంటంటే ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్, ఒక క్యాపిటలిస్ట్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ నుంచి వద్దాం. ఒక క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ అనేది F-16 మిజైల్స్ అన్నమాట. మనది S-400 యాంటీ మిజైల్ సిస్టమ్, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. సో ఈ F-16 అంటే ఒరిజినల్ జరిగింది ఇదన్నమాట. ఆ F-16 మిజైల్స్ వేసినప్పుడు మనం రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అది కింద పడకముందే గాలిలోనే లేపేసామన్నమాట మనం. సో ఏమైపోయిందంటే F-16 మిజైల్కి చెడ్డ పేరు వచ్చింది. F-16 ఇప్పుడు ఎవరు కొనడానికి ముందుకు రారు. సో F-16 బిజినెస్ తగ్గిపోతుంది. సో ఈ తరుణంలో ఎలా ఇప్పుడు దీనికి ఎలా ఏం చేస్తే బాగుండని చెప్పేసి అది వాళ్ళ మనసులో పెట్టుకొని అదే టైంలో ఇప్పుడు తిండి కూడా టికాన్ లేదండి పాకిస్తాన్లో. ఒక ఫుల్ మీల్స్ కూడా పెట్టలేని పరిస్థితిలో, ఒక ఫుల్ మీల్స్ పెట్టే పరిస్థితిలో లేరు. పాకిస్తాన్ ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఆర్థికంగా రిసోర్సెస్ లేవు, మేము చాలా పరిశానలో ఉన్నాము, మేమే ఎలా అని మేము కన్ఫ్యూజన్లో ఉన్నాము, కొంచెం మీరు మధ్యవర్తిత్వం వహించి మా 2 దేశాల మధ్యలో కొంచెం సంధి కుదిరించి కొంచెం సీజ్ ఫైర్ చేస్తే బాగుండు కదా అని చెప్పేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాకిస్తాన్ వెళ్ళింది ఫస్ట్. సో పాకిస్తాన్ అయితే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నానంటే సరే బాబు నువ్వు IMFలో లోన్ అడిగావు కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో $7 బిలియన్ అడిగావు నువ్వు, నేను $2.5 బిలియన్ నేను నీకు శాంక్షన్ చేపిస్తాను. ఎందుకంటే IMFలో ఫండింగ్ అనేది ఓటింగ్ ప్రకారం ఇస్తారనమాట. 60% ఆఫ్ ద ఓటింగ్ బిలాంగ్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో దానికి హక్కు ఉంది శాంక్షన్ చేయడానికి. సో నేను $2.5 బిలియన్ నీకు శాంక్షన్ చేపిస్తాను, అందులో $1 బిలియన్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తాను. కానీ ఆ $1 బిలియన్ ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నా దగ్గర అడ్వాన్స్ వెపన్స్ నువ్వు కొనుక్కో,
ఓకే. నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, నా డబ్బులే, నేను నీకు అప్పించిందే, మళ్ళీ నా దగ్గర నువ్వు కొనుక్కో, సో దట్ నాకు బిజినెస్ వస్తుంది అని చెప్పడం వల్ల పాకిస్తాన్ ఓకే అనడము. ఆ $1 బిలియన్ సరే ఒక $30 మిలియన్ $40 మిలియన్ తీసుకుందాము, మిగతా మన ఊర్లో ప్రజలకు ఏదో రకంగా వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి దేనికి అవసరం వస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ఒప్పించింది. ఇండియాని ఏమని ఒప్పించిందనంటే, పిచ్చోడి చేతిలో రాయిలాగా పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్ ఉంది. ఆ న్యూక్లియర్ వెపన్ని చూపించి ఇండియాని బెదిరించింది. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు ఇండియా, నీ బలం ముందు పాకిస్తాన్ బలం ఎంత, కానీ వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. వాడు ఆల్రెడీ పిచ్చోడు, కన్నింగ్, క్రుక్కుడు మైండ్ సెట్, రోగ్ నేషన్, ఈడియాటిక్ కంట్రీ, ఈడియాటిక్ పీపుల్, ఫండమెంటలిస్ట్ పీపుల్. వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళు న్యూక్లియర్ బాంబు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారి మీరు కూడా సమాలోచనలు చేసుకోండి. ఎందుకు న్యూక్లియర్ వార్ దాకా వెళ్ళడం చెప్పడం వల్ల భారత ప్రభుత్వం వల్ల ఒకసారి రివ్యూ చేసుకోనండి, సరేనండి మేము సీజ్ ఫైర్కి వస్తామని చెప్పేసి అలా ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య, యుద్ధం జరగకుండా ఒక సయోధ్య జరిగినట్టు మాత్రం బయట అనలిస్ట్ చెప్తున్నారు. అదే నిజమని కూడా ద వైర్ అనే మ్యాగజైన్ కూడా అదే చెప్పింది. ఓకే. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా అనుభవములు ఉన్నాయి, అంటే వాళ్ళ దగ్గరనే లేవు, అంటే మనం కూడా వేయొచ్చు కదా. అంటే సార్ ఇప్పుడు మన చేతిలో రాయి ఉండడం వేరు, పిచ్చోడి చేతిలో రాయి ఉండడం వేరు. మన చేతిలో రాయి ఉంటే మనం ఆలోచిస్తాం, అది వీడి చేతిలో వేస్తే రేపు పొద్దున వాడు మనల్ని కొట్టడానికి వస్తాడు. ఎందుకు? మనకి విజన్ ఉంది, మనకి ఫ్యూచరిస్టిక్ విజన్ ఉంది, మనకు మన పిల్లల పట్ల ప్రేమ ఉంది, మనం సస్టైనబిలిటీ గురించి ఆలోచిస్తాము. వాడు పిచ్చోడు, వాడు ఫండమెంటలిస్ట్, వాడు ఇస్లామిస్ట్, ఒక టెర్రరిస్ట్, వాడికి ఈ రోజు నేను పగ తీర్చుకున్నానా లేదా అని ఆలోచిస్తాడు. కానీ రేపొద్దున జనరేషన్కి ఏం జరగబోతుంది, రేపొద్దున పిల్లలకి ఏం జరగబోతుందని ఆలోచించారు వాళ్ళు. సో వాడు పిచ్చోడైనంత మాత్రాన మనం పిచ్చోళ్ళం కాదనే ఒకటే ఒక ఆలోచనతోని మనం వెనక్కి, అంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మనం సంతకం చేయడానికి గల కారణం చెప్పాను నేను. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పింది అంతా వీళ్ళు చెప్పిన అంటే ఒక మూవీలో డైరెక్షన్ లాగా డైరెక్షన్ చేసి ఉండొచ్చా, లేకుంటే వాస్తవం అయి ఉండొచ్చా? అది అంటే వాస్తవమే ఉండొచ్చు సార్. ఎందుకనంటే మనం కూడా గ్రహించాలి ఒకటి ఏంటంటే, వాళ్ళ చేతిలో నిజంగానే న్యూక్లియర్ బాంబు ఉంది. మన దగ్గర ఒక పాలసీ ఉంది, NFU అంటాం మనం, నో ఫస్ట్ యూస్. అంటే నో ఫస్ట్ యూస్ అంటే మనం ఖచ్చితంగా ఫస్ట్ టైం యూజ్ చేయం. మన మీద ఎవరన్నా వాడితే మనం వాడతాం వాళ్ళ మీద, కానీ ఆ పాలసీ వాళ్ళకి లేదు. వాళ్ళకి నో ఫస్ట్ యూస్ని సంతకం చేయలేదు. సో వాడడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో వాడు వాడాడు అనుకోండి, మనకైతే నష్టం అవుతుంది కదా, మన ప్రజలైతే చనిపోతారు కదా. ఇంకోటి కూడా మనం గ్రహించాలి ఏంటనంటే, ఈరోజు యుద్ధం చేయండి అని మనం ముందుకెళ్ళినప్పుడు ఒక్క వారిలో కనుక ఒక 200-300 సైనికులు చనిపోయారు అనుకోండి, మనం ఆ బాధ భరించగలమా? మనది 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి దేశం, వాళ్ళది పిచ్చి మిలిటరీ ప్రభుత్వం, వాళ్ళది ఒక డిక్టటోరియల్ గవర్నమెంట్. మనకు 1947లో ఫ్రీడమ్ వచ్చింది, వాళ్ళకి 1947లో ఫ్రీడమ్ వస్తే 30 సంవత్సరాలు ఒక మిలిటరీ డిక్టేటర్ వాళ్ళని పరిపాలించాడు. కానీ 78 సంవత్సరాలు అవుతుంది మనది ప్రజాస్వామ్యంగా మనం ఉన్నాము, మనం డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాము. వాళ్ళ దానిలో సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, మన దానిలో సిస్టమిక్ ఫెయిల్యూర్స్ లేవు. వాడికి మనకి పోలిక ఎక్కడ? నిజంగా అంటే నక్కకి నాగలోగానికి తేడా అంటారు చూడ, అదే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, మనం బాగుండాలి, మనోళ్ళు బాగుండాలి అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే నేను చచ్చిపోయినా పర్లేదు, అందరినీ చంపేయాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ బాంబులు వాళ్ళ దగ్గరనే పెట్టుకుని వాళ్ళే వెళ్ళి చాలా అవే చేస్తూ ఉంటారు ఇప్పుడు బాంబు బ్లాస్ట్లల్లో. సో అదొకటి నాకేమనిపించింది అంటే ఈయన డబ్బులు ఇవ్వడం జరిగింది, యుఎస్ ట్రంప్ హెల్ప్ చేయడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళకి. అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి, సో ఇది పెద్ద వార్ అయ్యేటట్టుంది, మమ్మల్ని మొత్తం చంపేస్తారు, మమ్మల్ని నాశనం చేసేస్తారు, నువ్వే కాపాడాయా అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడితే, సరే నేను నీకు ఇచ్చినా, నువ్వు నా దగ్గర అవి కొంటున్నావు కదా, మన బిజినెస్ నడుస్తుంది కదా, సరే నేను ఏదో ఒక విధంగా నేను అది సెట్ చేస్తా అని చెప్పి ఉండొచ్చు. దాని తర్వాత మీరు ఒప్పుకోండి అని అంటే, లేదు అక్కడ నుంచి ఫస్ట్ వాళ్ళని తగ్గిపియండి అని చెప్పేసి మాట్లాడి ఉండొచ్చు. దాని తర్వాత ఇదంతా నాటకం ఆడిరేమో అనిపిస్తుంది. అవును సార్, అవును. కాదంటారా? నాటకం అని ఏం అనలేము, ఎందుకంటే జియో పొలిటికల్ థింగ్ ఇది. ప్రజలు ఇంపార్టెంట్, మనది ప్రజాస్వామ్యము, వాళ్ళది మిలిటరీ డిక్టటోరియల్, వాళ్ళది ఇప్పుడు పార్లమెంటరీ సిస్టమ్. ఈ రోజు పార్లమెంటరీ సిస్టమ్ అయినా కూడా వాళ్ళ డిక్టటోరియల్ గవర్నమెంటే, ఇస్లామిస్ట్ కంట్రీ, ఫండమెంటలిస్ట్ కంట్రీ, టెర్రరిస్టులని పెంచి పోషిస్తున్నటువంటి కంట్రీ. మన మనస్తత్వానికి వాళ్ళ మనస్తత్వానికి చాలా తేడా ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ఇది ఒక నాటకం అనము. మనం పెద్ద సౌత్ ఏషియాలో మనం ఒక పెద్ద బిగ్ బ్రదర్ లాంటి పొజిషన్లో ఉన్నాం. మాకు టెర్రరిస్టులు కావాలి, మాకు పాకిస్తాన్ దేశం అవసరం లేదు, మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేయదలుచుకోలేదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాల మీద యుద్ధం చేయాలనుకుంటున్నాము, మాకు ఆర్మీ వద్దు, మాకు టెర్రరిస్టులు కావాలని చెప్పేసి మనం మొదటి నుంచి మనము క్లారిటీతో ఉన్నాము. కానీ ఇప్పుడు టెర్రరిస్టుల గురించి ఓన్లీ మన దేశమే పోరాటం చేస్తుంది. ఎందుకంటే యుఎస్ సపోర్ట్ చేస్తుంది,
దాని తర్వాత ఇరాక్ అనుకుంటా, టర్కీ టర్కీ కూడా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళందరూ సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు మరి? అంటే ఒకటి సార్ నేను చెప్తాను, టర్కీ కూడా ఎర్దోగాన్ అనే ప్రెసిడెంట్ ఉన్నాడు. ఈ ఎర్దోగాన్ అనే ప్రెసిడెంట్ ఇస్లామిస్ట్. ఓకే, ఏదైనా సరే మంచో చెడో మా ముస్లిం కంట్రీ ఏం చెప్తే అదే కరెక్ట్, అది మంచి ఆ చెడ్డ అని అనలైజ్ చేయడు వాడు. వాడు ఎంత మూర్ఖుడు అంటే అక్కడ తప్పు జరిగినా సరే, అక్కడ ఊచకోత జరిగినా సరే, మా ఇస్లామిస్ట్ కంట్రీ అది, మీరు వేరే మతం వాళ్ళు, మేము మీకు సపోర్ట్ చేయం, మా వాళ్ళకే సపోర్ట్ చేస్తామనే మనస్తత్వంతో ఉన్నటువంటి మనిషి ఎర్దోగాన్. మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. 2023 ఫిబ్రవరిలో భయంకరమైనటువంటి ఎర్త్క్వేక్ వచ్చింది టర్కీ కంట్రీలో. ఇండియా $40 మిలియన్ ఇచ్చి మానవీయమైనటువంటి హెల్ప్ చేసి ఆపరేషన్ దోస్త్ పేర్ల మొత్తం టర్కీ కంట్రీని కాపాడుకొని వచ్చింది ఇండియా. వాడది మర్చిపోయి ఈరోజు డీజీఎంఓ మీటింగ్లో మన ఎయిర్ ఫోర్స్ కల్నల్ భారతి గారు చెప్పారు, మనం ఏదైతే డ్రోన్స్ అండ్ మిజైల్స్ని బ్లాస్ట్ చేశామో ఆ ముక్కలు కింద పడిపోతాయి కదా, ఆ ముక్కలు తీసి చూస్తే మ్యానుఫ్యాక్చర్డ్ బై టర్కీ, మ్యానుఫ్యాక్చర్డ్ బై చైనా ఉందంట. అంటే వాళ్ళ యొక్క వెపన్స్ కూడా పాకిస్తాన్కి పంపించి మన మీద యుద్ధం చేపిస్తున్నారు. కానీ మనము మానవీయ కోణంలో ఆలోచించి వాళ్ళకి ఎర్త్క్వేక్ వస్తే $40 మిలియన్ ఇవ్వడమే కాకుండా మన హ్యూమన్ రిసోర్స్ని పంపించాము, వాళ్ళకి ఫుడ్ను పంపించాము. మనము ఇంత కూడా తిన్న విశ్వాసం లేదు టర్కీ కంట్రీకి. సో యుఎస్ఏ ఏమంటే 1979 నుంచి 1989 ఆఫ్ఘనిస్తాన్లో వార్ జరిగింది. ఎలానంటే యుఎస్ఎస్ఆర్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ మీద దండయాత్రకు వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ని మనం క్యాప్చర్ చేద్దామని. యుఎస్ఏ అనుకుంది కదా, అమ్మో యుఎస్ఎస్ఆర్ అప్పుడు సోవియట్ రష్యా వచ్చేసి వాళ్ళు గనక ఆఫ్ఘనిస్తాన్ మీద పట్టొచ్చేస్తే నా యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది సౌత్ ఏషియాలో అని చెప్పేసి పాకిస్తాన్కి డబ్బులు ఆర్మీ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ పంపించి మీరు రష్యా మీద యుద్ధం చేయండి అని అంది. అప్పుడు ఏం చేసింది, అక్కడ కొందరు టెర్రరిస్ట్ లాగా మార్చి ఆల్-ఖైదా అనే సంస్థ పుట్టించి మీరు రష్యా మీద యుద్ధం చేయండి అని అంటే రష్యా వెనక్కి వెళ్ళిపోయింది. అది యుఎస్ఏ గెలిచింది అనుకుంది. అప్పుడు ఎవరు హెల్ప్ చేశారు? పాకిస్తాన్ హెల్ప్ చేసింది. సో ఒకప్పుడు పాకిస్తాన్ అంటుందన్నమాట రష్యా యుఎస్ఏతోనే, ఒకప్పుడు నీకు హెల్ప్ చేశాను కదా రష్యా విషయంలో, ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అప్పుడు ట్విన్ టవర్స్, అప్పుడు 2 ట్విన్స్ సెప్టెంబర్ 11th ఇన్సిడెంట్లో కాల్చి బూడిద చేశారా? ఈరోజు నువ్వు మళ్ళీ పాకిస్తాన్ని కాపాడుకుంటే రేపొద్దున నీ బిల్డింగ్లు ఉంటాయా? రేపొద్దున మీ ప్రజలు బతికే ఉంటారా? ఈ టెర్రరిస్టులు వచ్చి మీ వాళ్ళని చంపరా? ఎప్పటికైనా ఈ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు అన్ని దేశాలకు అసలు 30 నిజం చెప్పాలంటే వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు. అవును. సో ఇప్పుడు చైనా కూడా మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఉంది. అది ఎన్నో రోజుల నుంచి ఉంది, మనకు తెలుసు. సో వాళ్ళు ముందుకు రాకుండా వీళ్ళతో చేపిస్తున్నారు. అదే నిజం, ఇదంతా చేపిస్తున్నారు. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీ కానీ వీళ్ళు కూడా నరేంద్ర మోడీని అంటే కొంచెం మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ మీద చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ అసలు తగ్గకుండా వార్ జరగాల్సిందే అని చెప్పి 1971 వార్. సో వార్ జరగాల్సిందే అని చెప్పేసి అన్నది. కానీ మోడీ ఎందుకు తగ్గిండు? సో ఆమె ఐరన్ లేడీ, ఈయన ఇంకో అదే అని చెప్పేసి అంటే ఇట్లా పోస్టులు రావడం జరిగింది. అంటే ఇక్కడ మనము రాజకీయంగా మనకు సంబంధం లేదు కాబట్టి మనం కాంగ్రెస్ బీజేపీ పక్కన పెడితే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1971లో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ లేదు. సో అంత ముప్పు లేదు. 2025లో పాకిస్తాన్ దగ్గర ఎన్రిచ్డ్ యురేనియం న్యూక్లియర్ వెపన్ ఉంది. మళ్ళీ వాడు పిచ్చోడు. సో వాడు ఖచ్చితంగా వాడితో మనము ముందు నిలబడితే వాడు గెలవలేడు. ఒక 5 నిమిషాల్లో మనం తుమ్మితే ఎగిరిపోతాడు వాడు. కానీ వాడి దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్ వల్ల భారతదేశం సమాలోచన చేస్తుంది, మళ్ళొక్కసారి రివ్యూ చేసుకుంటుందే తప్ప ఖచ్చితంగా యుద్ధం చేయకూడదనే వెనక ఆలోచన లేనే లేదు భారత ప్రభుత్వానికి, ఇండియన్ ఆర్మీకి కూడా. ఓకే, అంటే మనం ఇప్పుడు వెనక్కి తగ్గడానికి ముఖ్య కారణం అణుబాంబు. సో అంటే ఏం జరుగుతుందో అంటే వాళ్ళు మైండ్ లేదు కాబట్టి వాళ్ళు అంటే ఏం చేసినా చేస్తారు వాళ్ళు అన్నట్టు. ఇంకా మనం నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న నేషనల్ అసెంబ్లీ అంటే మన పార్లమెంట్ ఎలానో వాళ్ళకి నేషనల్ అసెంబ్లీ అనమాట. నేషనల్ అసెంబ్లీ జోయా అనే ఒక ఎంపీ ఆమె ఏమందనంటే, ఆసిమ్ మునీర్ అనేవాడు ఆర్మీ చీఫ్ అన్నమాట. మేము ఇండియాలోకి రాబోతున్నాము, గుస్కే మారేంగే, హమ్ ఇండియా మే ఆయేంగే, హమ్ ఇండియా మే ఆకే, హమ్ అయోధ్య మే రామ్ మందిర్ కో నికాల్ దేంగే और उसके लिए ब्रिक्स इटकलू, उसके लिए ईट हम पाकिस्तान से हमारा आसिम मुनीर लाके वो ईट लगाएंगे, हमारा ईट पहला ईट होगा ना. అంత రాక్షసత్వంగా ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం తీసేసి వాళ్ళది పెట్టుకో అని వాళ్ళ పార్లమెంట్లో, వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ ఇది. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం పోరాడుతుంది టెర్రరిస్టులకు అగెనిస్ట్గా మనం పోరాడుతున్నాం. సో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అసలు?
ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళే టెర్రరిస్టులు. అవును. రేపు పొద్దున వీళ్ళు టెర్రరిస్టులు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళని ఏమన్నారా వాళ్ళు? కానీ రియాలిటీగా చూస్తే మాత్రం పాకిస్తాన్ ప్రజలు యుద్ధం వద్దంటున్నారు. ఓకే. రియల్ పాకిస్తానీస్ వాళ్ళకి అన్నం కావాలి, ఇప్పుడు వాళ్ళకు ఫుల్ మీల్స్ కావాలి, వాళ్ళకి భోజనం కావాలి. మీరు నమ్మరండి, ఉల్లిపాయలు 300 రూపీస్ కేజీ, ఇండియాలో 30 రూపీస్ కేజీ. గోధుమ పిండి ఆట 250 రూపాయలు కేజీ, మన దగ్గర 40 రూపీస్ కేజీ. ఇన్ఫ్లేషన్ అంతా స్కై రాకెటింగ్ అవుతా ఉంటే తిండికి తిండి లేదు, కానీ మీసాలకి సంపంగన కావాలన్నట్టు ఇప్పుడు వీళ్ళకి యుద్ధం కావాలంట, తిండి లేదు వాళ్ళకి. పాకిస్తాన్ ప్రజలు ఖచ్చితంగా యుద్ధం కోరుకోవట్లేదు, ఎవరైతే ఈ ఫ్యాంటసిస్ట్ అంటాం మనం, ఫ్యాంటసిస్ట్, ఫండమెంటలిస్ట్, ఈ పిచ్చితనంతో, ఎర్రితనంతో ఇస్లాం అనే ఒక మంచి రిలీజియన్ని నెగిటివ్గా తీసుకెళ్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టుల పేరు మీద, వాళ్ళ వల్లనే యుద్ధం అనే వాతావరణం నెలకొంది. కానీ పాకిస్తాన్ ప్రజలు, రియల్ పాకిస్తాన్ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు యుద్ధం కోరుకోవట్లేదు. ఓకే. అంటే ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది, అంటే మనము మాట్లాడక ముందుకే ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? దాని ద్వారా క్లియర్గా అర్థమైపోయింది ఆయననే మధ్యవర్తిత్వం చేశాడు. సో అక్కడ కూడా ఇండియానే తగ్గిందని చెప్పేసి మన దేశాన్ని తగ్గించినట్టు మాట్లాడినట్టు కూడా పోస్ట్లో ఉంది. ఇండియానే ముందుకు వచ్చిందని కావాలని చేశాడు. అప్పుడు ఇండియా ఒప్పుకోవాల్సింది కాదు అసలుకి, అది స్ట్రాటజిక్ మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. మరి ఎందుకు ఈరోజు 8 o'clock జరిగే మీటింగ్లో దానికి సొల్యూషన్ ఇస్తాడని నేను అనుకుంటున్నా. ఓకే. సో అంటే అంటే జిత్తుల మరి నక్కనే అనుకుంటారు నాకు తెలిసి ట్రంప్ జిత్తుల మరి నక్కవాడు. అంటే యుఎస్లో ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా, సో అంటే ఎక్కడ పోయి వాళ్ళు నెగ్గించుకోవాలి, వీళ్ళని మోసం చేయాలనే క్యారెక్టర్లోనే ఉంటారు. మేమే గొప్ప, ఎవరైనా మా కిందనే ఉండాలి, సో ఆ ధోరణిలో ఎప్పుడు ఉంటారు. సో అట్లా మనల్ని మోసం చేస్తున్నారు అని తెలిసినా మనం మోసపోయినాం. అంటే ఒకటి సీజ్ ఫైర్ జరిగింది, అది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే, యుద్ధం ఆగింది. ఇక ముందు అనేది DGMO మీటింగ్ ఉంది ఈరోజు, అది పోస్ట్పోన్ అయింది. నరేంద్ర మోడీ గారి మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయాక ఉంటుందని వార్తలు వస్తున్నాయి బయట. సో ఈ DGMO మీటింగ్, నరేంద్ర మోడీ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక కంక్లూషన్కి ఏమొస్తాము అని అంటే యుద్ధం జరగాల్సిందే, యుద్ధం జరుగుతుంది. ఎందుకు అని అంటే మాది ధర్మం కోసం జరుగుతున్నటువంటి యుద్ధం. మహాభారతంలో కృష్ణుడు అదే చెప్పాడు, నువ్వు ధర్మం కోసం యుద్ధం చేయడంలో ఎలాంటి తప్పు లేదు, భయపడకండి అని అన్నారు. ఇప్పుడు కూడా భారతదేశం భయపడకూడదు, యుద్ధం జరగాల్సిందే. అక్కడ టెర్రరిస్టులు అంతమొందేంత వరకు, అక్కడ కౌరవులు ఉన్నారు, మన పక్క పాండవులు ఉన్నారు. సో ఆ కౌరవుల నాశనం అయ్యేంత వరకు కూడా మనం ముందుకు వెళ్ళాల్సిందే. ఓకే. సో ఈరోజు 8 గంటలకు అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి, సో మోడీ గారు ఏం మాట్లాడుతారో మనం చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.